ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళే ఎక్కువ మంది లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌కి ప్రిఫర్ చేయటం అనేది చూస్తున్నామండి. ఎందుకు అంటే ఆహ్, ఏదైనా సరే అండి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సమాజంలో ఇప్పుడేదో మార్పొచ్చిందని మనం కంగారు పడిపోతూ ఉంటాం. అంటే మార్పుని చూసాక మనం కంగారు పడిపోతూ ఉంటాము. కొంతమందికి ఆ మార్పు నచ్చుతుంది. కొంతమందికి ఆ మార్పు నచ్చదు. కానీ ఏదైనా ఒక మార్పు ఎప్పుడొస్తుందంటే పూర్వపు అనుభవాల నుంచి వస్తుంది ఏ మార్పైనా సరే. హ్మ్. సడెన్‌గా అంతా బాగున్నప్పుడు బాగున్న దాన్ని చెడగొట్టుకుంటూ ఏ మార్పు రాదు. బాగున్న దాన్ని ఇంకా బాగు చేసుకుంటూ మార్పులొస్తాయి. లేదంటే ఒకదాన్ని మారుస్తూ ఇంకో మార్పొచ్చిందంటే ఏంటి అర్థం అంటే, ఆ ముందున్న సిస్టమ్‌లో ఏవో కొన్ని ఇబ్బందులుంటే, ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం వేరే మార్పులు చేస్తారు. హ్మ్. సో, ఇప్పుడు వివాహం అన్నది కాకుండా, వివాహానికి ముందు సహజీవనం అనే దానికి ఆడవాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు అంటే, సేమ్ లాజిక్ అప్లై చేస్తే, వివాహంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు దానికి కారణమవుతాయి. కంటే అంతకుముందు ఎక్కువ మెజారిటీ హ్మ్. ఏమయ్యేవి? ఒకటి కాలేజీలోనో, మరొకడనో లేపోతే ఇళ్ళ దగ్గరనో ప్రేమలో పడటం. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం. లేదంటే పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకోవడం. ప్రేమలో పడ్డప్పుడు మోసపోయిన వాళ్ళున్నారు. ఇబ్బందులు పడ్డవాళ్ళున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసినప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు. అంటే వరకట్నం వేధింపులు కావచ్చు, గౌరవం లేకపోవటం కావచ్చు, కుటుంబంలో సరైన సంతోషకరమైన దాంపత్యం లేకపోవచ్చు. హ్మ్. ఇలా రకరకాల కారణాలకి బాధపడ్డ ఆడవాళ్ళు ఉన్నారు. హ్మ్. సో, ఎవరైనా సరే ఇప్పుడు వీటి నుంచి క్యుములేటివ్‌గా ఆడవాళ్ళకి ఏమైందంటే కొంతకాలానికి, అమ్మో! ఒకడిని నమ్మేసి మన జీవితం ఒకళ్ళ చేతిలో పెట్టేసేస్తే, హ్మ్. వాళ్ళు దాన్ని అంటే మనలుగా వాళ్ళు ప్రేమించి, ఇష్టపడి, గౌరవించి, అదే ప్రేమను కొనసాగిస్తూ నా జీవితం కూడా బాగుండే విధంగా వాళ్ళు కూడా సహకరించి